హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు ఎస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. నేను మీ నాగమణింద్ర అండి. మరి మొదటిసారి మన వీడియో చూసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు నచ్చితేనే లైక్ చేయండి, షేర్ చేయండి. మరి ఇక్కడ డిఎస్సికి సంబంధించి స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ అనేది అకాడమీ పుస్తకం అనేది రిలీజ్ అవ్వడం జరిగిందండి. మరి దానికి సంబంధించినటువంటి ఫుల్ రివ్యూ అనేది ఈ వీడియోలో పరిశీలిద్దాం. మరి అలాగే ఇక్కడ ఎవరైనా డిఎస్సి ఎస్జిటి వాళ్ళు కానీ ఇలా ఎవరైనా మన వీడియో చూస్తుంటే మరి ఇక్కడ ఎస్జిటి వాళ్ళకి సంబంధించి అకాడమీ పుస్తకాలు ఏమి రిలీజ్ చేసేసారంటే పిఐఈ పుస్తకం వచ్చేసి ఎస్జిటి వాళ్ళకు స్కూల్ అసిస్టెంట్, అలాగే టీజీటీ పీజీటీ వాళ్ళకి అందుబాటులో ఉన్నాయి. అలాగే ఇంకా ఎస్జిటి వాళ్ళకి సంబంధించి ఏంటి సార్ అంటే సోషల్, అలాగే ఎస్జిటి మ్యాథ్స్, అలాగే ఎస్జిటి ఇంగ్లీష్ పుస్తకాలు అనేవి ప్రజెంట్ అందుబాటులో ఉందండి. గవర్నమెంట్ అకాడమీ వారు రిలీజ్ చేసినటువంటి పుస్తకాలు అనేవి అందుబాటులో ఉన్నాయి. మరి స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి చెప్పుకుంటే సార్ ఇక్కడ స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకు మ్యాథ్స్, అలాగే స్కూల్ అసిస్టెంట్ ఇంకా వచ్చేసి ఇంగ్లీష్, స్కూల్ అసిస్టెంట్ వచ్చేసి ఇంకా ఏంటి సార్ అంటే జీవశాస్త్రము, ఇంకా స్కూల్ అసిస్టెంట్ ఏంటంటే పిఐఈ అనేటువంటి ఈ పుస్తకాలను కూడా గవర్నమెంట్ అయితే రిలీజ్ చేయడం జరిగిందండి. రీసెంట్గా రిలీజ్ చేసిన పుస్తకాలు ఇంతకు ముందు అయితే ఆల్రెడీ రిలీజ్ చేశారండి. ఫిజిక్స్ అవి వేరే సంగతి. ఇప్పుడు ఈ వారంలో రిలీజ్ చేసిన పుస్తకాలు ఏంటి సార్ అంటే ఈ పుస్తకాలు రిలీజ్ చేశారు. మరి ఎవరికైనా కావాల్సింటే మన నెంబర్కి అయితే కాల్ చేయండి. 6300898497, అలాగే 9182881240 అండి. మరి ఇక్కడ తెలుగు మరి మెటీరియల్ అనేది డిఎస్సికి సంబంధించి మనం ప్రిపేర్ చేయడం జరిగిందండి. చాలా అత్యద్భుతంగా కూడా ప్రిపేర్ చేయడం జరిగింది. 2024 టెట్ అంటే మొన్న జరిగిన టెట్లో ఈ ఎస్జిటి వాళ్ళు పరిశీలించుకుంటే 24 మార్కులు అనేవి మన మెటీరియల్ నుంచి రావడం జరిగింది. ఇంకా స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి చెప్పుకుంటే కంటెంట్ గ్రామర్ ఉంటుంది కాబట్టి 30 మార్కులు అనేవి మన మెటీరియల్ నుంచి వచ్చాయండి. మరి విత్ పేజీ నెంబర్స్తో కూడా ఎక్కడి నుంచి ఏ క్వశ్చన్ వచ్చింది అనే పేజీ నెంబర్స్తో మన ర్యాపిడ్ రివిజన్ అనే దాన్ని ఒక ప్రోగ్రామ్ పెట్టుకొని ప్రతి ఒక్క క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ మన మెటీరియల్లో ఏ పేజీలో ఉందో కూడా చెప్పడం అనేది జరిగిందండి. ఒకవేళ కావాల్సిన వారు మన మెటీరియల్ కావాల్సిన వారు కూడా సేమ్ నెంబర్కే కాల్ చేయండి. మరి ఇక్కడ ఏంటి సార్ ఈ పుస్తకం యొక్క రివ్యూ ఏంటి, ఎలా ఉంది అని పరిశీలిస్తే మరి కేవలం స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ వాళ్ళకి మాత్రమే ఈ పుస్తకం అండి. మరి ఈ పుస్తకం వచ్చేసి మనకు ఖచ్చితంగా ఇందులో కంటెంట్ ఉంది, అలాగే మెథడ్ ఉంది. ఇంకా ఏంటి సార్ అంటే ప్రతి చాప్టర్ వెనకాల ప్రాక్టీస్ బిట్స్ అనేవి కూడా ఉన్నాయండి. మరి ఇక్కడ విషయ సూచిక ఏంటి అని పరిశీలిస్తే మరి మొదటి భాగంలో అంటే కంటెంట్లో ఏ అంశాలు ఇచ్చాడు సార్ అంటే అంకగణితం ఇచ్చాడు, తర్వాత సంఖ్యా వ్యవస్థ ఇచ్చాడు, తర్వాత థర్డ్ చాప్టర్ ఏంటి సార్ అంటే రేఖా గణితం అంటే జామితి, తర్వాత ఫోర్త్ చాప్టర్ ఏంటంటే క్షేత్ర గణితం, మరి 5వ చాప్టర్ బీజ గణితం, 6వ చాప్టర్ ఏంటంటే సాంఖ్యక శాస్త్రము, 7వ చాప్టర్ ఏంటంటే సంభావ్యత, 8వ చాప్టర్ ఏంటంటే నిరూపక రేఖాగణితము, 9వ చాప్టర్ ఏంటంటే త్రికోణమితి అనేటువంటి ఈ 9 చాప్టర్లను కూడా ఇందులో ఇక్కడ పొందుపరచడం అనేది జరిగిందండి. దానికి సంబంధించి మరి ఇక్కడ స్కూల్ అసిస్టెంట్ మెథడాలజీ మ్యాథ్స్ అండి. ఇక్కడ మెథడాలజీ మ్యాథ్స్ అనేది ఈ స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకు 20 మార్కులకు ఉంటుందండి. చాలా ప్రామాణికంగా ఈ పుస్తకం అనేది మనకు అందుబాటులో ఉంది కాబట్టి ఎవరి దగ్గరైనా యూటిలైజ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ మార్కెట్లో ఏవైనా పబ్లికేషన్స్ కానీ అవి కానీ అంటే 100% సమాచారంతో ఉన్నాయో లేదో నాకైతే తెలియదండి. నేనైతే స్కూల్ అసిస్టెంట్ సంబంధించి మ్యాథ్స్ అనేది పరిశీలించలేదు. అందుకు ఇక్కడ అకాడమీ పుస్తకం అనేది వచ్చింది కాబట్టి దానికి సంబంధించి మరి ఇక్కడ వాళ్ళు గవర్నమెంట్ పుస్తకమే కాబట్టి మొత్తం అన్ని చాప్టర్లను కూడా ఇందులో పొందుపరిచి మనకు క్లియర్గా ఇచ్చారు. అలాగే ప్రతి చాప్టర్ వెనకాల కూడా మనకు ప్రాక్టీస్ బిట్స్ అనేవి కూడా ఇచ్చారండి. మరి ఇక్కడ మెథడాలజీలో ఉన్న అంశాలు పరిశీలిస్తే గణిత శాస్త్ర అర్థము, స్వభావం, అలాగే పరిధి, మరి గణిత బోధన ఆశయాలు, అలాగే లక్ష్యాలు, తర్వాత గణిత భావనల బోధన అభ్యసనలు, పద్ధతులు, ఉపగమాలు, వ్యూహాలు, అలాగే ఇంకా ఏంటి సార్ అంటే గణిత శాస్త్ర బోధన, అలాగే అభ్యసనకై ప్రణాళిక, మరియు నెక్స్ట్ చాప్టర్ ఏంటంటే గణితము అభ్యసన వనరులు, మరి 6వ చాప్టర్ ఏంటంటే గణిత విద్యా ప్రణాళిక అండి. మరి 7వ చాప్టర్ వచ్చేసి గణిత భాష, అలాగే సౌందర్య భావన అని ఇచ్చాడు. మరి 8వ చాప్టర్ ఏంటంటే మదింపు, అలాగే మూల్యాంకనము, ముఖ్యాంశాలు అనేసి ఇవ్వడం జరిగింది. మరి 9 ఏంటి సార్ అంటే అందరికీ గణితం అని ఇచ్చాడు. మరి 10వ చాప్టర్ ఏంటంటే గణితోపాధ్యాయుని వృత్తిపరమైన అభివృద్ధి అంటూ మనకి ఇక్కడ క్లియర్గా మనకు మెథడాలజీలో ఇవ్వడం జరిగిందండి. స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ అంటే 20 మార్కులు అనేవి అక్కడ మీకు మెథడాలజీ అనేవి ఉంటాయని ప్రతి ఒక్కరికి కూడా తెలుసండి. మరి ఇక్కడ గణిత శాస్త్ర కంటెంట్ విషయానికి పరిశీలిస్తే మరి ప్రతి చాప్టర్ ఉంటుంది. మరి ఆ ప్రతి చాప్టర్ వెనకాల కూడా మనకి ఏమున్నాయి సార్ అంటే
ప్రాక్టీస్ బిట్స్ అనేవి కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. మరి ఇంకా ఏంటి సార్ అంటే గత డిఎస్సిలో వచ్చినటువంటి సో ప్రశ్నలు కూడా ఇక్కడ మనకు పొందుపరచడం అనేది జరిగిందంటే ఓల్డ్ డిఎస్ 2018 సో ఇలా ఉంటాయి కదా అండి. మరి ఆ డిఎస్సిలో వచ్చినటువంటి ప్రశ్నలు కూడా ఇందులో ఇక్కడ పొందుపరచడం అనేది జరిగింది క్లియర్. మరి నెక్స్ట్ ఏంటంటే గణిత మెథడాలజీ అండి, అంటే మ్యాథ్స్ మెథడ్. మరి ఈ మ్యాథ్స్ మెథడ్ సంబంధించి పరిశీలిస్తే గణిత శాస్త్ర అర్థము స్వభావం పరిధి ఇలా అన్ని చాప్టర్లు ఇచ్చారు. మరి అన్ని చాప్టర్లు ప్రతి చాప్టర్ వెనకాల ఏమున్నాయి సార్ అంటే ప్రాక్టీస్ బిట్స్ అనేవి ఉన్నాయండి. మరి ఆ ప్రాక్టీస్ బిట్స్ అనేవి మనకు చాలా ఉపయోగపడతాయి. ఇంకా ఏంటి సార్ అంటే గత డిఎస్సిలో అంటే 1998 డిఎస్సి కానీ 2002 డిఎస్సి కానీ సో ఇలా గత డిఎస్సిలో వచ్చినటువంటి ఈ ప్రాక్టీస్ బిట్స్ అలాగే ఓల్డ్ ప్రీవియస్ బిట్స్ను కూడా ఇందులో పొందుపరచడం అనేది జరిగిందండి. సో ఇది ఈ గణిత మెథడాలజీ గణిత కంటెంట్ గణిత మెథడాలజీ పుస్తకానికి సంబంధించినటువంటి ఫుల్ రివ్యూ అండి. మరి ఎవరికైనా కావాల్సి ఉంటే మన నెంబర్కి అయితే కాల్ చేయండి 6300878497 అనే నెంబర్కి. సో ఇది దానికి సంబంధించినటువంటి మరి ఎస్జిటి వాళ్ళకి సంబంధించి మరి తెలుగు కంటెంట్ వ్యాకరణం అలాగే తెలుగు మెథడ్ అలాగే తెలుగు ప్రశ్నలు ఇది అలాగే ఆల్ మెథడ్స్ బిట్ బ్యాంక్ అంటే ట్రై మెథడ్ తెలుగు మెథడ్ ఇంగ్లీష్ మెథడ్ అన్నీ కలిపి ఒకే బిట్ బ్యాంక్ అలాగే సో సైకాలజీ బిట్ బ్యాంక్ను కూడా రిలీజ్ చేయడం జరిగిందండి. సో కావాల్సిన మన నెంబర్కి అయితే కాల్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ టీచర్.